హలో అండి. చిన్న మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది సాయంత్రం అండి. అంటే శనివారం ఈవినింగ్ అండి. వాకింగ్ నుండి వచ్చిన తర్వాత గౌతమ్, నేను వాకింగ్‌కి వెళ్ళామండి. వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని దీపారాధన అయితే ఈవినింగ్ చేసుకుంటున్నానండి. అయితే ఇక్కడ నైటీ వేసుకున్నాను. మీ అందరికీ డౌట్ రావచ్చు. అక్క నైటీతో పూజ చేయొచ్చా అని. మనము అప్పుడప్పుడు అంటే సమయం దొరకనప్పుడు నైటీతో మనము నిత్య దీపారాధన చేసుకోవచ్చు. పూజల సమయాల్లో ఇంపార్టెంట్ పూజలు గానీ మనకి ఉంటాయి కదా! అలాంటప్పుడు మీరు నైటీలు వేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా సమయం దొరకనప్పుడు మనం నైటీ వేసుకున్నా సరే చున్నీ వేసుకొని టవల్ వేసుకొని దీపారాధన నిత్య దీపారాధన చేసుకోవచ్చు. ఓకేనా? సమయం లేనప్పుడు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. అయితే అఖండ దీపం పెడుతున్నాను కదండి ప్రతి శనివారము. అఖండ దీపం అయితే బాగా వెలుగుతుంది. 2 దీపాలు ఇంకా పెడతాను కదా, అందులో ఒక ఒత్తి ఎప్పుడు నిండుకుందో తెలీదు. అది అలా గగనమైపోయింది. కొంచెం ఆయిల్ ఉండిపోయిందండి. కొంతమంది అలా ఉండిపోయినా సరే అలా వెలిగించేస్తారు. అలా వెలిగించకూడదండి. అప్పటికప్పుడు వెలిగించేటప్పుడు కానీ మనము కొంచెం గగనం అయిందనుకోండి వెలిగించుకోవచ్చు. పూజ సమయంలో పూజ చేసినప్పుడు ఏదైనా పొరపాటున నిండుకుందనుకో వెలిగించుకోవచ్చు. కాసేపు వెలిగిన తర్వాత ఇలా గగనమైందనుకోండి అది మళ్ళీ పనికిరాదనమాట, పడేయాలన్నమాట. నేను ప్రతిరోజు దీపారాధన చేసిన ఒత్తులు స్టోర్ చేసుకొని 10 రోజులకి ఒకసారి వెలిగించేస్తానండి కర్పూరం వేసి. అలా చేస్తాను. ఎక్కడ పడితే అక్కడ ఒత్తులు పడేయనండి. ఆ తర్వాత ఈరోజు శనివారం కదా, చక్కగా స్వామివారికి వజ్రకవచం చదువుకొని పంచహారత అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇలా మనము ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక్క శనివారమైనా మీరు స్టార్ట్ చేయండి వజ్రకవచం. మీరే అసలు వదలరు. అంత మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, అంత మంచి రిజల్ట్ వస్తుందనమాట. తప్పకుండా వజ్రకవచం చదవడానికి ట్రై చేయండి. అయితే సాయంత్రం అయితే స్వామివారి దగ్గర ఫ్రూట్ పెట్టానండి. ఫ్రూట్ పెట్టిన తర్వాత కాసేపు అయిపోయిన తర్వాత ఈ ఫ్రూట్ తీసి గౌతమ్కి జ్యూస్ చేస్తున్నాను. ఎప్పుడైనా మనం దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టేటప్పుడు అశ్రద్ధ చేస్తారండి చాలామంది, తినరు, అలా వదిలేస్తారు. తప్పకుండా మనము ఒక పావుగంట తరువాత అది తీసి మనం స్వీకరించాలి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.